దేవునికి స్తోత్రం. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఈరోజు దేవుడు మనందరి కొరకు తెలియపరుచుంటే అద్భుతమైన వాక్యం నుంచి మాట విందాం. లూకా సువార్త 1వ అధ్యాయం 28వ వచనము. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. దేవునికి సమస్తమేమో కలుగును గాక. చూడండి, ఈరోజు దేవుడు మనందరి కొరకు తెలియపరిచిన ఈ యొక్క వాక్య సందేశం ధ్యానం చేద్దాం. యేసుక్రీస్తు ప్రభు యొక్క దేవుడు ఆయన కన్యమరియ గర్భంలో పుట్టడానికి ముందుగా దేవుని దూత వచ్చి లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము. చూడండి, దేవుని దూత ముందు లోపలికి వచ్చి ఆమెను చూసి అని చూస్తున్నాం ఇక్కడ. అంటే ఎవరైనా ఒక వ్యక్తిని కలుసుకోవాలంటే ఏం చేయాలి? వారి దగ్గరికి వెళ్ళాలి, రావాలి, పోవాలి. ఇక్కడ దూత మరి దగ్గరికి వచ్చి ఆమెను చూచి. ఈరోజు నేను ఎవరు చూడట్లేదు, నా దగ్గరికి ఎవరు రావట్లేదు అనుకుంటున్నా. దేవుని దూత ఈ వాక్కు ద్వారా నా దగ్గరికి వస్తూ ఉన్నది. దేవుని దూత వచ్చి నిన్ను చూచి నీకు చెప్తున్నాడు, ఓ దయాప్రాప్తురాలా, లేదా ఓ దయాప్రాప్తుడా, నీకు శుభము అనే విషయము తెలియపరుస్తున్నాడు. ఎక్కడ శుభం ఉంది నా జీవితంలో? అన్ని అశుభాలే అనుకుంటున్నావు కావచ్చు. ఎక్కడ సంతోషం ఉంది? అంత దుఃఖమే అనుకుంటున్నావు కావచ్చు. ఎక్కడ ఆనందం ఉంది? ఎక్కడ ఆరోగ్యం ఉంది అనుకుంటున్నావు కావచ్చు. అన్ని అనారోగ్యాలు ఉన్నాయి అనుకుంటున్నావు కావచ్చు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవాదేవుడు నీకు తెలియపరుచుంటే ఈ గొప్ప విషయాన్ని తెలుసుకోవాల్సింది ఏంటంటే, నీకు శుభము, నువ్వు దేవుని ద్వారా దయ పొందిన వ్యక్తివి, నీకు శుభం కలుగుతుంది. అయితే దేవుడు ప్రభువు నీకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు చెప్పే మాట, నీకు శుభము, నేను నీకు తోడై ఉన్నాను. అవునండి, దేవుడు ప్రభువు నీకు తోడై ఉన్నాడు. ఆ దేవుడే, ఆ ప్రభువే నీకు తోడుగా లేకపోతే నీ జీవితం గందరగోళంగా అస్తవ్యస్తంగా మార్చబడుతూ ఉంటుంది. మనుషుల తోడు కన్నా దేవుని తోడు చాలా గొప్పది. నీ బంధువులు, నీ స్నేహితులు, ఇరుగు పొరుగు వారు, నీ కుటుంబీకులు, వారందరి తోడు కంటే, అక్కడికి కట్టుకున్న భర్త, భార్య, పిల్లల తోడు కంటే దేవుని తోడు ఎంతో ప్రాముఖ్యమైనది. ఎందుకంటే దానికి దేవుడు తోడుగా ఉంటే నీ విలువ పెరుగుతుంది. దేవుడు, యేసుక్రీస్తు దేవుడు నీ పక్కన ఉంటే నీ స్థాయి, స్థితిగతి మొత్తం మార్చబడుతుంది. కనుక ధైర్యంగా ముందు సాగాల్సిన అవసరం ఉన్నది. మనకు కొన్ని చోట్ల వెళ్ళినప్పుడు అన్ని అశుభాలే కలుగుతూ ఉంటాయి. అంటూ ఉంటారు, నేను లేచి ఎవరి ముఖం చూసానని చెప్పేసి చెడుగా అట్లా భావించుకుంటూ ఉంటారు. కానీ నిజంగా దేవుడు తోడు లేకపోవడాన్ని బట్టి నా జీవితం ఇలా ఉన్నది అని గ్రహించుకోలేరు. మరి దేవుని దూత మా మరీ దగ్గరికి వచ్చి, దయాప్రాప్తురాలు, నీకు శుభము, ప్రభు నీకు తోడైనానని చెప్పిన. ఏం జరిగింది? దేవుని దూత అక్కడ గొప్ప అద్భుతం జరిగింపజేసింది. భూప్రపంచంలో కని విని ఎరగని రీతిలో కనీన మరీ గర్భంలో యేసుక్రీస్తు ప్రభు జన్మిస్తాడు. సృష్టిలో ఎక్కడా ఇటువంటి వింతైన విచిత్రమైన కార్యం ఎక్కడ జరగలేదు. దేవుడు ఆమెను ఒక దైనందిన స్త్రీగా ఎంచుకోవడం జరిగింది. ఈరోజు నిన్ను కూడా నీ గర్భంలో కూడా జన్మించాలని, అనగా దట్ మీన్స్ నీ హృదయంలో జన్మించాలని, హృదయంలో రావాలని, నా కొరకు ఎన్ని నిందలు, బాధలు, అవమానాలైనా భరించగలగాలని దేవుడు కోరుకుంటున్నాడు. సో ఎవరైతే నాకు శుభం కలగాలి, దేవుడు తోడు ఉండాలని అనుకుంటూ ఉంటారో వారికి కొన్ని రకాలంటి సమస్యలు, శోధన వచ్చినప్పుడు పడిపోకూడదు. స్థిరంగా ధైర్యంగా నిలబడి ఆ సమస్యలను అధిగమించుకొని ఉన్నతమైనటువంటి గొప్ప స్థాయికి రావాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. మరి నీ జీవితం ఎంత అగమ్య గోచరంగా ఉన్నా, పాడై పరిస్థితులు ఉన్నా, ప్రభు కట్టే దేవుడు నీకు శుభం పలుకుతున్నాడు. ఆయన నీకు తోడే ఉంటాడు. ఆయన మనుషులు తోడలేకపోయినా దేవుడిని తోడుగా ఉంటాడు. మనుషులు కొద్ది కాలం వరకు తోడు ఉంటారు. మనుషులు ఇతర మనుషులు కనబడాలని వారి ధర్మకార్యాలను చేస్తూ ముందుకు సాగుతూ ఉంటారు. అయితే ఇతరులకు కనబడాలని మనం చేసే పని ద్వారా దేవుని మెప్పును మనం పొందలేం, కానీ మనుషుల మెప్పు కొద్ది కాలంలో పొందుకోగలుగుతాం. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు అంటున్నాడు, నేను కొద్ది కాలం వరకు మీకు సహాయం చేసేవాడును కాదు, ఎల్లప్పుడూ ఎప్పుడు మీకు సహాయం చేసేవాడును, సహాయం చేసే దేవుడు తెలియపరుస్తుంటాడు. కనుక ఇంత గొప్ప ధైర్యపరిచే విషయాన్ని, వాగ్దానాన్ని దేవుడు మనకు తెలియపరుస్తున్నట్టుగా సంతోషం ఉంచాగుదాం.
దేవుడు మనకు శుభం పలుకుతా ఉన్నాడు. నేడు నీ జీవితంలో శుభము ఇచ్చి దేవుడు నీకు తోడు నడిపించును గాక. ఆమెన్. ప్రార్థన. మహాగరుడ పరిశుద్ధుల ప్రేమగల నడుస్తూ ఎన్నో సమస్య మధ్యలో నిందలు, అవమానాలు, బాధలు, అప్పులు, ఆర్థిక సమస్యలతో, అనారోగ్యాలతో కొట్టుమిట్ట మా జీవితాలు తండ్రి నీవు శుభం పలుకుతున్నావు అయ్యా. మాకు నీవు తోడుగా నడిపించండి. మాకు సమస్యల నుంచి విడుదల దయచేయండి. అనారోగ్యం నుంచి, అప్పుల నుంచి, ప్రతి విధంగా వ్యతిరేక పరిస్థితి నుంచి మమ్మల్ని దాటించి మహిమ పొందు కార్యం జరిగిపోయి సహాయం దయచేయమని ప్రభువా నిన్ను శుద్ధిస్తుంటుండగా, గణపరుస్తుంటుండగా ప్రభువా తండ్రి అయా ప్రభువా తండ్రి నేను ఎక్కడ ఏ బిడ్డ ప్రభా తండ్రి అయా అని తండ్రి చుట్టుపడకున్నట్టుగా ప్రభా తండ్రి ప్రతి బిడ్డను ప్రభా తండ్రి మీరు రక్షించి నీవు తోడుగా ఉన్నావనే విషయం అందరూ తెలుసుకున్నట్టుగా సహాయం దయచేయమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని మాత్రం హెచ్చిస్తున్న అది నేస్తున్నాం కృతజ్ఞతలతో విడుదల పొందుకుంటున్నాం మా ప్రియ పరలోకమున తండ్రి. ఆమేన్.